భర్తకి అత్తమామకి మధ్య నలిగే ఆడప్రాణాలు ఎన్నో. భార్యకి తల్లికి మధ్య నలిగే మూగజీవులు ఎన్నో. సారీ, మగజీవులు. ఎలా పిలిస్తే ఏముందిలేండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే జీలకర్ర బెల్లంలా, పాలు నీళ్ళలా ఉంటుంది. విడగొట్టలేము, అలా అని విడిపోలేము. జాగ్రత్తగా కాపాడుకోవాలి. తెలివైనోళ్ళు పాలతో టీ పెట్టుకుంటారు. పెరుగు, నెయ్యి, వెన్న అన్నీ తీస్తారు. తెలివి తక్కువోడు పాలని నీళ్ళని ఎలా వేరు చేయాలా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటాడు. పాలు విరిగితే కనీసం చక్కెరేసుకొని తినొచ్చు. కానీ పాలు పొంగిపోయాయనుకోండి ఏమీ చేయలేం. సలహాలు ఇవ్వటం ఈజీయే, పాటించడమే కష్టం అంటారేమో. వేరే వాళ్ళకు సలహాలు ఇవ్వటంలో బిజీగా ఉండే మనం, అవే సలహాలు మనం పాటిస్తే కనీసం 30% లైఫ్ అయినా బాగుపడుతుంది. కష్టాలు లేనోళ్ళెవరు? కన్నీళ్ళు రానోళ్ళెవరు? అందరం జీవితం అనే సముద్రం దాటడానికే కదా ఈ భూమి మీదకొచ్చాం. ఇంకెందుకు లేట్, పెన్ను పేపరు తీసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి రాసుకోండి. ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వెళ్ళండి. ఈజీ ప్రాబ్లమ్స్ ముందు రాయండి, కష్టమైన ప్రాబ్లమ్స్ లాస్ట్లో రాయండి. ఈజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్న కొద్దీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత చూడండి, మిమ్మల్ని ఏ బాధ భయము ఆపలేవు. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో! చెప్పడం మర్చిపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏమన్నా ట్రై చేస్తున్నారా? నా ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి. నచ్చితే జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.